ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవాధిపతి, సృష్టికర్త, సకలాశీర్వాదాల కారణభూతుడు, నిత్యమైన వాడు, నిజమైన వాడు, మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు దివ్యమైన ఘనశక్తి గల నామంన ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు దేవుడు తన ఆత్మీయమైన మన్నా ద్వారా మనల్ని పోషిస్తూ, నడిపిస్తూ, బలపరుస్తూ, నడిపిస్తూ, సరిచేస్తూ, సరైన మార్గంలో, సక్రమమైన మార్గంలో సర్వోన్నతుడైన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. కనుక మరొక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని, మరొక శ్రేష్టమైన దేవుని వాక్కును పరలోకము నుండి దేవుని వాక్కు అన్న సిరీస్ ద్వారా ఈ ఉదయంన దేవుడు మరొక మాటను మనకు సిద్ధపరిచిన దేవుణ్ణి నీవు ఇష్టంతో స్వీకరించి ఆయన చేసిన వాగ్దానాన్ని కావచ్చు, ఆయన పంపించిన పరలోకపు వాక్కును కనుక విశ్వాసంతో నీవు దాన్ని అంగీకరించి నీ హృదయమందు పదిలపరుచుకొని ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం కోసం నువ్వు ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగినట్లయితే డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ దట్ ప్రామిస్. వెన్ యూ ప్రేయింగ్ టు గాడ్, వెన్ యూ ఫోకస్ ఆన్ గాడ్స్ ప్రామిస్ బై ద ఫెయిత్, దెన్ డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యూ ద ఆన్సర్ ఫ్రమ్ ది హెవెన్. కనుక ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాలను అయితే చేతుల్లోకి తీసుకోండి. 21వ సంకీర్తన 3వ వచనము ఈ దిన వాక్కుగా చూద్దాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదముల చేత నీవైనను ఎదుర్కొనుచున్నావు, తన తల మీద అపరంజి కిరీటము ఉంచి ఉన్నావు. వినాలి ప్రియ దేవుని ప్రజలారా, ఈ ఉదయం దేవుడు నీకిస్తున్న వాక్యముతో కూడిన పరలోకం నుండి పంపుతున్న వాగ్దానము ఏమిటంటే, శ్రేయస్కరమైన ఆశీర్వాదముల చేత నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటంలోను నీవు ఉంచి ఉన్నావు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో దేవుడిచ్చే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు కావచ్చు, దేవుడు నీకోసం దాచిపెట్టిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు నీవు స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఆ ప్రభువును ఎదుర్కోవడమే కాదు కానీ విశ్వాస జీవితంలో ప్రార్థన యందు ప్రభువులో కనిపెట్టి ప్రభువుని కనుక విశ్వాసంతో అంగీకరించి ప్రభువును వేడుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చినట్టుగానే అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పిన దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. మరి రోజు నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు అనుగ్రహించాలని, దేవుడు దాచిపెట్టిన అద్భుతమైన దీవెనలు నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే, సిద్ధంగా ఉన్న నీవు ప్రార్థనతో ప్రభువును అడిగినట్లయితే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఇవ్వడమే కాదు, ఆయన మాట ఇచ్చినట్టుగా అపరంజి కిరీటము చేత నేను నిన్ను ఆశీర్వదించి నీ తల మీద దాన్ని ఉంచి నేను నిన్ను గణపరుస్తాను అంటున్నాడు. ఒక వాక్యం సెలవిస్తుంది సమూయేలు గ్రంథంలో, నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను అని చెప్పేసి దేవాది దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఈరోజు నువ్వు ఘనకార్యాలు చేయాలన్నా, ఘనమైన స్థితిలో నువ్వు ఉండాలి అంటే మొదటిగా దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఎప్పుడైతే నువ్వు మహిమపరుస్తావో, గణపరుస్తావో, దేవుడు ఖచ్చితంగా దాన్ని నీకు ప్రతిఫలంగా ఇస్తాడు. కనుక నీ జీవితంలో దేవుడి ఉదయకాల సమయంలో ఇస్తున్న వాగ్దానాన్ని ఏమిటంటే, శ్రేయస్కరమైన ఆశీర్వాదముల చేత నేను అతన్ని ఎదుర్కొనుచున్నాను, అతని తల మీద అపరంజి కిరీటము నేను ఉంచి ఉన్నానని చెప్పేసి దేవాది దేవుడు స్వయంగా తన దాసుడైన దావీదుకు ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఆ రోజు దావీదుకు వాగ్దానం చేసిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మరువని దేవుడు, మహాగణుడైన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు దావీదుకు చేసిన వాగ్దానము సజీవుడైన దేవుడు ఈ ఉదయకాల సమయంన నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడో తెలుసా? శ్రేయస్కరమైన ఆశీర్వాదాల చేత నేను అతన్ని ఎదుర్కొనుచున్నాను, అతని తల మీద అపరంజి కిరీటము నేను ఉంచి ఉన్నాను. దేవుడు నిన్ను అట్టి రీతిగా ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను ఉంచాలని ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని విశ్వాసంతో, నమ్మకంతో స్వీకరించు. ప్రభువే పరలోకం నుంచి ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నేను స్వీకరిస్తాను, నా దేవుడు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని నమ్మకంతో స్వీకరించు. దేవుడు ఆ మాటలు మన హృదయవినికిడిలో ఫలింపజేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చి గణపరిచిన దేవా నీకు వందనాలు. నిన్ను గణపరచువారిని నన్ను గణపరుస్తారని చెప్పిన దేవుడవు. కనుక ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నీ యొక్క వాక్కు కోసం ఎదురు చూస్తున్నారు, వారందరినీ ప్రత్యేకంగా దర్శించి వారిని దీవించమని, ఎంతమంది విశ్వాసంతో స్వీకరిస్తున్న వారి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చి మీరే మహిమ పొందమని, ఈరోజు బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్న వారిని మరింతగా దీవించి ఆస్వాదించి మహిమ పొందమని
యేసు ఘనశక్తి గల నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మీ స్నేహితుడు, మీ సహోదరుడు ప్రవీణ్ వేల్పుల, కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ న్యూ సిరీస్ని ప్రారంభించాము. ఆ సిరీస్ ఏంటో మీకు తెలుసు. పరలోకం నుంచి దేవుని వాక్కు అన్న సిరీస్ని ప్రారంభించాము.